హాయ్ హలో నమస్తే, నేను కాళేశ్వరరావు, కే క్యూబ్ న్యూస్. ఇప్పుడు మనము ఫ్రెండ్స్ హ్యుమానిటీ అనేటువంటి చలివేంద్రం దగ్గర ఉన్నాము. మరి రామారావు గారిని అడిగి ఇక్కడ చలివేంద్రం యొక్క విశేషాలు, ముగింపు ఉత్సవాల గురించి తెలుసుకుందాం. నమస్కారం రామారావు గారు. నమస్కారం. మీరు ఈ యొక్క చలివేంద్రం అనే కేంద్రాన్ని ఎన్ని రోజులు చేశారు, ఏ విధంగా దీన్ని మనం ముగింపు చేసుకుంటున్నాము, ఒక రెండు మాటల్లో చెప్తే మేము ప్రేక్షకులకు వినాలని ఉంటుంది. చెప్పండి సార్. తప్పకుండా అండి. ఇది మనం మే 1వ తారీఖుని మొదలుపెట్టాం. మే 31 ఇవాళ క్లోజింగ్ టైం. ప్రతి ఏడాది ఇలాగే ఫుల్ మే అంతా పెడుతున్నాం. మొత్తం మాకు వాలంటీర్స్, టీమ్ ఆఫ్ వండర్ఫుల్ వాలంటీర్స్ ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి సహాయంతో ఒక దిగ్విజయంగా ఇవాళ మన చలివేంద్రం పండుగని ముగింపు కార్యక్రమం చేపట్టాం. ప్రతిరోజు కూడా ఆన్ అండ్ యావరేజ్ 400 మంది బెనిఫిషరీస్ ఈ చలివేంద్రం తాలూకు దీన్ని బెనిఫిట్ని అవైల్ చేసుకున్నారు. అందులో ముఖ్యంగా సిటీ బస్ స్టాఫ్, ఆటో డ్రైవర్సు, డైలీ వేజ్ వర్కర్సు, ట్రాక్టర్ పీపుల్, ఆ తర్వాత డొమెస్టిక్ హెల్త్, వీళ్ళందరూ చాలా దీనివల్ల ఉపయోగపడింది. ఈ కార్యక్రమం వాళ్ళకి ఉపయోగపడింది. ముఖ్యంగా మన ప్రెస్ కూడా, యూట్యూబ్ ఛానల్ కాళేశ్వరరావు గారి ఛానల్, ఆ తర్వాత ఈనాడు ప్రెస్ వాళ్ళు మన ఈ కార్యక్రమాన్ని కూడా రెగ్యులర్గా కవర్ చేస్తూ మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. మాకు చాలామంది డోనర్స్ ప్లస్ పార్టిసిపెంట్స్ కూడా చాలామంది పెరుగనగా క్యాషన్గా డొనేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్స్ ఆఫ్ హ్యుమానిటీ తరఫున, మా ఆర్గనైజింగ్ టీం తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ప్రెస్కి, యూట్యూబ్ వాళ్ళకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీ యొక్క క్యాంపు ప్రతి సంవత్సరం ఇలాగే దినదిన ప్రవర్ధనమై బాగా వెలుగులోకి రావాలని, అందరినీ చాలామందికి మీరు చేరువ అవుతూ మీ యొక్క సేవల్ని ప్రశంసిస్తూ ముందుకు సాగిపోవాలని మా కే క్యూబ్ న్యూస్ ద్వారా మేము మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా థ్యాంక్స్ కాళేశ్వరరావు గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్.